హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ రెండవ అధ్యాయం ఉపాధ్యాయ సాధికారత, అందులో సాధికారత అర్థము మరియు ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే సంస్థలు మరియు పథకాల గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. అసలు సాధికారత అంటే ఏంటి, దాని అర్థం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఎన్పవర్మెంట్ అనే ఆంగ్ల పదానికి సమాన అర్థబోధకంగా తెలుగులో సాధికారత అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే శక్తియుక్తుల్ని బలోపేతం చేయటం. సాధికారత అంటే ఏంటి? శక్తియుక్తుల్ని బలోపేతం చేయటం, సామర్థ్యాలని మెరుగుపరచటం, సమర్థుల్ని తయారు చేయటం, ఇవన్నీ కూడా సాధికారత అనేటువంటి పదానికి సరైన అర్థాన్ని ఇస్తాయి. అయితే గుడ్మెన్ అనేటువంటి విద్యావేత్త సాధికారత కలిగినటువంటి ఉపాధ్యాయులు విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మకత పద్ధతులను వనరులను ఉపయోగించి విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తిస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఎవరు తెలియజేశారమ్మా? గుడ్మెన్ అనేటువంటి విద్యావేత్త సాధికారత గల ఉపాధ్యాయులు విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మకత అలాగే కొన్ని పద్ధతులను వనరులను ఉపయోగించి విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తించే విధంగా చేస్తారని తెలియజేశాడు. విద్యార్థులకు పలు అనుభవాలను కలిగించి వారి సమర్థతని ఇనుమడింపజేస్తారని కూడా అతను అభిప్రాయపడ్డాడు. ఇక లాంగ్మెన్ కూర్చున్నటువంటి కాంటెంపరీ ఇంగ్లీష్ నిఘంటువు 1998లో ఈ భావనకు టు గివ్ సమ్ వన్ మోర్ కంట్రోల్ ఓవర్ దేర్ ఓన్ లైఫ్ ఆర్ సిచ్యువేషన్ అని వివరణ చెప్పిందట ఆ నిఘంటువులో. ఇక ఉపాధ్యాయుడు తన పనితీరులో పెరుగుదల సాధించటం, వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవటమే సాధికారత అని చెప్పొచ్చు. ఉపాధ్యాయుడు తన పని పట్ల కొంచెం మెరుగవటం అలాగే వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం కూడా సాధికారత, ఉపాధ్యాయ సాధికారతగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఉపాధ్యాయుల సాధికారతకు వారి ప్రతిభా పాఠవాలకు మధ్య అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. విద్యార్థి అభ్యసన సమర్థతకు ఉపాధ్యాయుడు బోధనా ప్రక్రియలో కొన్ని కొత్త మార్గాల్ని అన్వేషిస్తాడు. ఈ మార్గ అన్వేషణ కేవలం ఉపాధ్యాయుల ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకు ఉపాధ్యాయులు అధ్యతన జ్ఞానాన్ని నైపుణ్యాలని నిరంతరం సొంతం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. పాఠశాల వ్యవస్థలో ఉపాధ్యాయుడు అతి కీలకమైనటువంటి వ్యక్తి. సమాజంలో కూడా ఉపాధ్యాయుడిదే అగ్రస్థానం. ఉపాధ్యాయుడు గురువుగా, ఆచార్యుడిగా, మార్గదర్శకుడిగా ఉండి తన విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు. ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే అందుకు అతడు ఏం చేయాలంటే విద్యార్థులతోటి సత్సంబంధాలతో ఉంటూ వారి అభివృద్ధి బాధ్యత స్వీకరించడం అనేది అవసరము. అలాగే విద్యా వ్యవస్థ పరిపాలనకు ఉపాధ్యాయుడు లోబడి తన విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థులతో మాత్రమే కాకుండా ప్రధాన ఉపాధ్యాయుడు, తోటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అలాగే సమాజంలోని ఇతరులందరితో కూడా మంచి సంబంధాలని కలిగి ఉండాలి. ఇక విద్యా విషయకంగా మూర్తిమత్వపరంగా సమర్థులై ఉండాలన్నమాట. మార్పులకు లోనవుతున్నటువంటి సమాజ ఆలోచనలకు, ఆశయాలకు, అభిప్రాయాలకు అనుగుణంగా నూతన పరిజ్ఞానాన్ని సంపాదిస్తూ అందరికీ తలలో నాలుకలా ఉండాలి. తమ పనితీరు మెరుగుపరుచుకోవడానికి అవసరమైనటువంటి సమాచారం, పెరిగినటువంటి బాధ్యతల స్వీకరణతో పాటు విధాన నిర్ణయాల్లో భాగస్వాములు కావాలి. ఉపాధ్యాయుల జ్ఞాన రాశిని పెంచడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటి సహకారంతో ఉపాధ్యాయుడు తన సాధికారతని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఉపాధ్యాయుల సాధికారతని ప్రభావితం చేసే అంశాలు ఏంటో తెలుసుకుందాం. ఉపాధ్యాయుల సాధికారతని ముఖ్యంగా 4 అంశాలు ప్రభావితం చేస్తాయి. అవేంటంటే ఉపాధ్యాయుల రూపచిత్రము, వారి లక్షణాంశాలు. ఇది ఉపాధ్యాయుని వ్యక్తిగత అభిరుచులు, ఆసక్తులు, అలవాట్లు, ఆలోచనలు, ఆశయాలు మొదలైన అన్నిటికీ సంబంధించిందనమాట. అయితే ఈ అంశాలన్నింటిలో కూడా అత్యంత స్పష్టత ఉన్నటువంటి పాజిటివ్ దృక్పథంతో ఉన్న వ్యక్తులే ఉపాధ్యాయులుగా రాణిస్తారు. ఒక విధంగా ఉపాధ్యాయుడు తన వృత్తి పట్ల ఉన్నటువంటి నిబద్ధత,
అలాగే గౌరవాలు విద్యా వ్యవస్థని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఉపాధ్యాయులకు లభించినటువంటి వృత్తిపూర్వ శిక్షణ ఉపాధ్యాయుల్లో వృత్తిపరమైన బాధ్యతల్ని, విధులను, సామాజిక స్పృహను పెంపొందించి సమర్థంగా బోధనాభ్యాసన కార్యకలాపాలను నిర్వహించగల శక్తియుక్తులను పొందడానికి వృత్తిపూర్వ శిక్షణ తోడ్పడుతుంది. ఈ శిక్షణ ద్వారా బోధన వ్యూహాలు, పద్ధతులు, విద్యార్థుల నేపథ్యాలు, వారి శక్తియుక్తులు, వారి అభిరుచులు, ఆసక్తులు, అవసరాలు మొదలైనవన్నీ కూడా గ్రహించగల నైపుణ్యం ఉపాధ్యాయుడికి అబ్బుతుందన్నమాట. ఇక విద్యా ప్రణాళికల మౌలిక లక్ష్యాలు ఏంటో తెలుసుకుందాం. విద్యా ప్రణాళిక ఆధారంగా తయారైనటువంటి విషయ ప్రణాళికల ఆధారంగా సిద్ధం చేసినటువంటి పాఠ్యపుస్తకాలు ఉపాధ్యాయుని సాధికారతని ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అయితే పాఠ్యపుస్తకాల్లో పొందుపరిచినటువంటి వివిధ పాఠాల్లోని విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని విశ్లేషించగలిగిన ఉపాధ్యాయుడే ఆ విషయాలు ఆశించినటువంటి లక్ష్యాలను సాధిస్తాడు. ఇందుకు ఉపాధ్యాయులకు విషయపరమైన విస్తృత పరిజ్ఞానం అనేది అవసరమవుతుంది. ఈ పరిజ్ఞానం తోడ్పాటుతోటి ఉపాధ్యాయుడు తరగతి గది కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించి ఆశించినటువంటి ఫలితాలను పొందుతాడు. ఇందుకు ఉపాధ్యాయుడు నిరంతరం పఠనం చేస్తూనే ఉండాలి. దానివల్ల విద్యా ప్రణాళికల మౌలిక అంశాలు, మౌలిక గమ్యాలు, వాటి మీద కలిగినటువంటి అవగాహన వల్ల ఉపాధ్యాయుడు సమర్థవంతుడు అవుతాడనమాట. విద్యార్థుల ఉపలబ్ధి అంటే సాధన. విద్యార్థుల సాధన మూల్యాంకనం. వృత్తిపూర్వక శిక్షణలో భాగంగా ఉపాధ్యాయుడు తెలుసుకున్నటువంటి మూల్యాంకన పద్ధతులు విద్యార్థుల సాధన సమర్థంగా మదింపు చేయడానికి అవసరమైనటువంటి పక్షంలో ఈ సాధనా లోపాలను నిర్ధారించడానికి, ఆ లోపాలను తొలగించి విద్యార్థి సాధన మెరుగుపరచడానికి తగిన వ్యూహాలను రూపొందించుకోవడానికి కూడా ఇవి తోడ్పడతాయి. ఉపాధ్యాయుల సాధికారత మరియు స్థాయిల గురించి తెలుసుకుందాం. ఉపాధ్యాయుల సాధికారత 2 స్థాయిల్ని ప్రభావితం చేస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. అవి ఉపాధ్యాయ స్థాయి, రెండవది పాఠశాల స్థాయి. ఉపాధ్యాయుల స్థాయిలో సాధికారత విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించింది. ఉపాధ్యాయుని ప్రతిభా పాఠవాలు, బోధనా నైపుణ్యాలు, బోధన విషయంలో సాధికారత, బోధన వ్యూహాల మీద అతడికి గల అధికారం తోడ్పడతాయి. తన తరగతిలోని విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకొని బోధనా వ్యూహాలని, సామాగ్రిని ఎంపిక చేసుకొని బోధన నిర్వహించటం. దానివల్ల ఆశించిన ఫలితాలు లభించకపోతే ప్రత్యామ్నాయ వ్యూహాలను, సామాగ్రిని ఎంపిక చేయడం ద్వారా ఆశించిన ఫలితాలని సాధించగలిగినటువంటి శక్తి ఈ సాధికారత వల్లే వస్తుంది. విద్యార్థులకు అభ్యసనంలో సలహాదారుగా వ్యవహరించి విద్యా ప్రక్రియ ఆశించిన లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయ స్థాయి సాధికారత అనేది తోడ్పడుతుంది. ఇక పాఠశాల స్థాయి సాధికారతలో సహ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వారి నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఉపాధ్యాయులకు పాఠశాల సమకూర్చినటువంటి వృత్యంతర శిక్షణ, ప్రత్యేక సెమినార్లు, అలాగే సింపోజియంలు, కార్య శిబిరాల ఏర్పాట్లు ఇవన్నీ కూడా ముఖ్యమైనవన్నమాట. ఇవి తమ పాఠశాల ఆశిస్తున్నటువంటి లక్ష్య సాధనకు ఉపాధ్యాయుని సంసిద్ధం చేయడానికి తోడ్పడతాయి. ఇందుకు ప్రధానోపాధ్యాయుల మార్గదర్శనం, అలాగే తోటి ఉపాధ్యాయుల మధ్య పరస్పర గౌరవపూర్వక సహకారం తోడ్పడతాయి. ఇక సహోపాధ్యాయుల బోధనా విధానాల పరిశీలనకు అనుమతించటం, బోధనా వ్యూహాల మీద వారితో చర్చించడం ద్వారా ఉపాధ్యాయులు తమ బోధనా వ్యూహాలని మెరుగుపెట్టుకోవచ్చు. ఇలా అనుభవాలని ఇచ్చిపుచ్చుకుంటూ సృజనాత్మకతను పెంపొందించుకొని పాఠశాల ఆశిస్తున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయుడు సిద్ధమవుతాడు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయ సాధికారతని పెంపొందించే సంస్థలు మరియు పథకాలు కానీ చూసినట్లయితే అందులో మొదటి సంస్థ నల్లబల్ల ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. దీని స్థాపన 1987లో స్థాపించారు. OBB ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ని ఎప్పుడు స్థాపించారంటే 1987లో. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం దీన్ని 1984లో స్థాపించారు. జిల్లా విద్యా పథకాన్ని దేశం మొత్తంలో అయితే 1994లోను, ఆంధ్రప్రదేశ్లో మొదటి దశలో అంటే 1996, అలాగే రాష్ట్రం మొత్తం మీద అయితే 1997లో స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల ఆరోగ్య పథకాన్ని 1998లో స్థాపించారు. ఇక సర్వశిక్ష అభియాన్ని 2003లో స్థాపించారు.
విద్యా విషయక దూరదర్శన కార్యక్రమాన్ని దేశంలో 1982లో, రాష్ట్రంలో 1985లో స్థాపించారు. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ గురించి విపులంగా తెలుసుకుందాం. ఓబీబీ అనే పేరుతో దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం పొందినటువంటి కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతని పెంపొందించింది. జాతీయ విద్యా విధానం 1986 సిఫారసుల మేరకు 1987 నుంచి అమలైన ఈ పథకంలో అదనపు తరగతి గదుల నిర్మాణం, అదనపు ఉపాధ్యాయుల నియామకం, బోధన అభ్యసన సామాగ్రి సరఫరా అనేవి ప్రాధాన్యత పొందాయి. ప్రతి పాఠశాలలో తరగతుల సంఖ్యకు అనుగుణంగా అదనపు గదుల నిర్మాణానికి ప్రత్యేక నిధులు అందుబాటులోకి వచ్చాయి. పాఠశాల భవనం లేని పాఠశాలలకు కూడా 2 గదులతో కూడిన నిర్మాణాలు చేపట్టబడ్డాయి. తరగతుల సంఖ్యకు అనుగుణంగా అదనంగా ఉపాధ్యాయుల నియామకాలు కూడా జరిగాయి. అంతవరకు ఒకరిద్దరు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు తోడుగా మరికొందరు ప్రత్యేక ఉపాధ్యాయులు రావడం వల్ల బోధనలో నాణ్యత అనేది పెరిగింది. దీంతోపాటు బోధన అభ్యసన కృత్యాల సమర్థ నిర్వహణకు తోడ్పడే బోధన అభ్యసన సామాగ్రి అన్ని పాఠశాలలకి సరఫరా చేశారు. ఈ పథకంలో సరఫరా చేసినటువంటి సామాగ్రి జాబితా ఈ విధంగా ఉంది చూడండి. అందులో ఏమున్నాయంటే పాఠ్యపుస్తకాలు, గణితం కిట్, అధ్యాపక దర్శకులు, నిఘంటువులు, పటాలు, చిత్రాలు, కథల పుస్తకాలు, సైన్స్ కిట్, రెఫరెన్స్ బుక్స్, కుర్చీలు, బల్లలు, నల్ల బల్లలు, సంగీత వాయిద్యాలు, మంచినీటి పాత్రలు, కథా చిత్రాలు, ఆటల సామాగ్రి, టూల్ కిట్స్ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. నల్లబల్ల పథకం ద్వారా మన దేశంలో సార్వత్రిక ప్రాథమిక విద్యామలకు అధిక ప్రాముఖ్యత లభించింది. ప్రాథమిక విద్యాక్షేత్రం అటు పరిమాణాత్మకంగాను ఇటు గుణాత్మకంగాను రూపొందించడానికి తోడ్పడినటువంటి ఈ పథకం మన రాజ్యాంగం 45వ అధికరణంలోని సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్య అను భావనకి ఊతమిచ్చింది. ఆర్థిక భారం దృష్ట్యా ఈ పథకాన్ని 1987-88లో ప్రారంభించి 3 దశల్లో అంటే 1988-89, 1989-90 సంవత్సరాల్లో 3 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా సుమారు 80,000 మంది ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలల్లో, 85,000 మంది ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలో నియమించబడ్డారు. సుమారు 2 లక్షల అదనపు తరగతి గదులను కూడా నిర్మించారు. ఈ పథకం ఆ తర్వాత 2002-03 నాటికి జిల్లా ప్రాథమిక విద్యా పథకము సర్వశిక్ష అభియాన్లో అంతర్భాగమైంది. ఈ పథకం వల్ల మన రాష్ట్రంలో సుమారు 25,000 తరగతి గదులు నిర్మించారు. 20,000 మంది ఉపాధ్యాయులు నియమితులయ్యారు. పాఠశాలన్నిటికీ కూడా బోధనా సామాగ్రి సరఫరా జరిగిందనమాట. మొదటిగా ప్రాథమిక పాఠశాలలకే పరిమితమైనటువంటి ఈ పథకం ఆ తర్వాత ఉన్నత ప్రాథమిక తరగతులకు కూడా విస్తరింపజేశారు. దాని ద్వారా పలు పాఠశాలల్లో కనీసం 5 ఉపాధ్యాయులు, వారిలో ఒక మహిళ ఉపాధ్యాయ నియామకానికి వీలు ఏర్పడిందనమాట. అయితే బాలబాలికల కోసం పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కూడా లభించాయి. ఇలా దశల వారీగా అమలైనటువంటి ఈ పథకం ఉపాధ్యాయులకి వృత్తిపరమైన నిర్వహణ సానుకూలతను కలిగించి వారి సాధికారతను పెంపొందించింది అనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. మన దేశంలో ఏపీపీఈపీ అని ప్రసిద్ధమైన ఈ కార్యక్రమం భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడిగా ఓవర్సీన్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆర్థిక విద్యా విషయక సహకారంతో ప్రారంభమైంది. 1984-87 సంవత్సరాల్లో మొదటి దశగా, 1989-90 సంవత్సరాల్లో రెండో దశగా మన రాష్ట్రంలో అమలైన ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు అందరు ఉపాధ్యాయులకు వర్తింపజేయబడింది. ఈ పథకం ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్య అమలుకు మార్గం సుగమమైంది. ఈ పథకం ఆశయాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. మానవ వనరుల అభివృద్ధి ద్వారా ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడం, అభివృద్ధి పరిచినటువంటి నమూనాల్లో పాఠశాలల్లో భవన నిర్మాణాలు చేపట్టడం, ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలకు తోడ్పడటం, సార్వత్రిక నమోదు, సార్వత్రిక నిలుపుదల సాధించడం ద్వారా ప్రాథమిక విద్యని సార్వజనీనం చేయడం, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రారంభమైంది. ప్రాథమిక తరగతుల్లో గుణాత్మక బోధనకు ఈ పథకం 6 సూత్రాలని ప్రతిపాదించింది. అవి కృత్యాధారను సులభతరం చేశాయి. ఈ సూత్రాల్లో అభ్యసన కృత్యాలు కల్పించడం, అనుభవాల ద్వారా అభ్యసనం చేయడం,
వ్యక్తిగత, జట్టు, మొత్తం పనిని అభివృద్ధిపరచడం, వైయక్తిక భేదాలకు అవకాశం కల్పించడం, అలాగే స్థానిక పరిసరాలని, వనరుల్ని వినియోగించడం, చక్కని వాతావరణాన్ని కల్పించడం, అదనపు తరగతుల నిర్మాణం, బోధనకు అనుకూలమైన పరిసరాలని ఏర్పరిచింది. ఉపాధ్యాయ కేంద్రాలు వృత్యంతర శిక్షణలో భాగంగా శిశు కేంద్రిత విద్యా బోధనపై ఉపాధ్యాయుల అవగాహన పెంపొందించాయి. ఉపాధ్యాయ కేంద్రంలో ఉపాధ్యాయులు నెలకోసారి సమావేశమై వారి వృత్తి సామర్థ్యాల మెరుగుదలకు పరస్పర చర్చలకు ప్రయత్నించారు. దైనందిన బోధనాభ్యాసన కార్యక్రమాన్ని గుణాత్మకం చేయడానికి ఉపాధ్యాయులకు, పాఠశాలలకు అందించిన ప్రత్యేక నిధులు బోధన అభ్యసన ప్రక్రియలో నాణ్యతని పెంపొందించుకున్నాయి. జిల్లా ప్రాథమిక విద్యా పథకం గురించి తెలుసుకుందాం. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం దేశం మొత్తం 1993-94 నుంచి ప్రారంభమైంది. మన రాష్ట్రంలో డిపిఈపి కార్యక్రమాలకు కొనసాగింపుగా 1996 నుండి జిల్లా ప్రాథమిక విద్యా పథకం అనేది అమలైంది. మన దేశవ్యాప్తంగా అమలైన ఈ పథకానికి కూడా విదేశీ నిధులు లభించాయి. ఇక జిల్లా యూనిట్గా స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయుల సహకారంతో గ్రామీణ స్థాయిలో కూడా విద్యారంగ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా ఈ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా సార్వత్రిక విద్యా లక్ష్యాల ద్వారా సాధనతో పాటు బాలికల విద్యకు ప్రాధాన్యత లభించింది. మన రాష్ట్రంలో మొదటిగా 5 జిల్లాల్లో ప్రారంభమై 1996-97లో ఈ పథకం తర్వాత అన్ని జిల్లాలకు విస్తరించింది. ఈ పథకం లక్ష్యాలు క్రింది విధంగా ఉన్నాయి. బడికి వెళ్లే వయసున్న పిల్లలందరూ పాఠశాలలు లేదా ప్రత్యామ్నాయ పాఠశాలలో ఉండే ఏర్పాట్లు చేయటం, 6 నుంచి 11 సంవత్సరాల వయోపరిమితిలోని బాలబాలికలందరికీ కూడా పాఠశాలల్లో ప్రవేశం కల్పించటం, నమోదు, నిలుపుదల, అభ్యసన స్థాయిలో బాలబాలికలు కనబరిచే వ్యత్యాసాలను తగ్గించటం, పాఠశాల మానివేసే విద్యార్థుల సంఖ్యని 5% కంటే కిందకు తేవడం, విద్యార్థుల ఉపలబ్ధి స్థాయిలో కనీసం 25% ఆధిక్యతను సాధించడం, చదవడం, రాయడం, లెక్కలు చేయటం మొదలైన సామర్థ్యాలతో విద్యార్థుల ప్రమాణాలని ప్రస్తుతం కంటే 40% అధికం చేయడం, ప్రాథమిక విద్య అభివృద్ధికి గ్రామస్తుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ఇందుకు గ్రామ విద్యా కమిటీలను ఏర్పాటు చేసి వాటికి పాఠశాల అభివృద్ధి బాధ్యతలు అప్పగించటం, 200 జనాభా ఉన్న అన్ని జనావాసాల్లో 1 కిలోమీటర్ లోపు పాఠశాల సౌకర్యం లేని వారికి నూతన పాఠశాలల్ని ప్రారంభించడం, పాఠశాల స్థాపనకు అనువు లేని చోట సామాజిక పాఠశాలను ప్రోత్సహించడం, గ్రామ కమిటీలకు ఈ ప్రత్యామ్నాయ పాఠశాల నిర్వహణని అప్పగించడం, బాలికల నమోదుకై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పాఠశాలల్లో వారికి ప్రత్యేక సౌకర్యాలని ఏర్పాటు చేయటం, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల్లో అక్షరాస్యత పెంపుదలకు వారి ఆవాస ప్రాంతాల్లోనే పాఠశాలను ప్రారంభించడం, వికలాంగులకు పాఠశాలల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం, బాల కార్మికులను పాఠశాల ఒడిలోకి తీసుకుని వచ్చి సార్వత్రిక అక్షరాస్యతను సాధించడం. ఈ విధంగా జిల్లా స్థాయిలో అమలైనటువంటి జిల్లా ప్రాథమిక విద్యా పథకం 2003 సంవత్సరం వరకు ఉపాధ్యాయుల సాధికారతను పెంచే క్రమంలో తోడ్పడింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం. ప్రాథమిక పాఠశాలల్లో బాలబాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం ఇది. ఆరోగ్యకరమైన జీవన విధానంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజానికి అవగాహన కల్పించటం, నిర్ణీత వ్యవధుల్లో బాలబాలికలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించటం, బాలబాలికలకు ఉన్న వ్యాధుల నిర్ధారణ, చికిత్సలోను అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం, మెరుగైన వైద్య సేవలను అందించడం, వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించటం, ఆరోగ్య సేవల కోసం స్థానిక ఆసుపత్రులను పటిష్టం చేయడం, వైద్య నిపుణులను అందుబాటులోకి తేవడం, పాఠశాలలకు సమకూర్చినటువంటి ఆరోగ్య పేటికలు, విద్యార్థులకు ఇచ్చినటువంటి ఆరోగ్య కార్డులు అవసరమైనటువంటి వైద్య సేవల కల్పనకు సహకరించాయి. ఈ కార్యక్రమాన్ని 1998 కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యా కార్యక్రమాల్లో అంతర్భాగం చేసి పాఠశాల ఆరోగ్య సేవా సంఘాలను ఏర్పాటు చేసింది. తద్వారా విద్యార్థుల ఆరోగ్య రక్షణ బాధ్యతలు ఉపాధ్యాయులకి అప్పగించబడ్డాయి. బాలల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడి వారిని అభ్యాసనోన్ముఖుల్ని చేసి ఆశించిన బోధనా లక్ష్యాలు సాధించడానికి ఉపాధ్యాయులకు ఈ పథకం వీలు కల్పించింది.
వైద్య, ఆరోగ్య, ప్రథమ చికిత్సా పద్ధతులపై ఉపాధ్యాయులకి అవగాహన కూడా ఏర్పడింది. వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను కాపాడి విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి ఈ కార్యక్రమం తోడ్పడింది. నెక్స్ట్ వన్, సర్వశిక్ష అభియాన్. మన దేశంలో జిల్లా విద్యా పథకాలు కొనసాగింపుగా 2003 నుంచి సర్వశిక్ష అభియాన్ అనే సార్వత్రిక ప్రాథమిక విద్యా పథకం ప్రారంభమైంది. సంతృప్తిదాయకం, నాణ్యత గల సర్వజనీన విద్యను 2010 నాటికి దేశవ్యాప్తంగా అందించాలనే ధ్యేయంతో ప్రారంభమైన ఈ సర్వశిక్ష అభియాన్ 6 నుంచి 14 సంవత్సరాల వయోపరిమితిలో ఉన్న బాలబాలికలందరినీ పాఠశాలలో చేర్చే లక్ష్యం కలది. రాజ్యాంగంలోని 45వ అధికరణంలో పొందుపరిచినటువంటి ధ్యేయ సాధనకు అనువైన ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు. 9వ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 85-15%, 10వ ప్రణాళిక కాలంలో 75-25%, ఆ తర్వాత 50-50% నిధులు కేటాయించాయి. అంటే కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులు కేటాయించాయి. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్షణాలుగా చూసినట్లయితే సర్వజనీన ఎలిమెంటరీ విద్య అమలుకు స్పష్టమైన కాలపరిమితిని విధించుట, గుణాత్మకమైన ప్రాతిపదిక విద్యను అందించడం, అందరికీ సమన్వయాన్ని అందించడం, స్థానిక సంస్థలు, పాఠశాల విద్యా కమిటీలు, పట్టణ, గ్రామీణ, మురికివాడల స్థాయి కమిటీలు, ఉపాధ్యాయులు, అలాగే తల్లిదండ్రుల సంఘాలు, మాతృ సంఘాలు, గిరిజన సంఘాలు మొదలైన గ్రామ స్థాయి సంస్థల సహకారంతో ఎలిమెంటరీ పాఠశాలల్ని నిర్వహించడం, రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణమైన ఎలిమెంటరీ విద్యా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వారి సాయంతో ప్రారంభించడం. ఈ కార్యక్రమం లక్ష్యాలు: అందరూ బాలబాలికలను విద్యా హామీ పథకంలో భాగంగా పాఠశాలల్లో లేదా ప్రత్యామ్నాయ పాఠశాలలో చేర్పించడం, అందరూ బాలబాలికలు 2007 సంవత్సరం నాటికి ప్రాథమిక విద్యను పూర్తి చేయటం, 2010 నాటికి అందరు విద్యార్థులు 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయటం, నాణ్యత గల జీవితానికి ఉపయుక్తమైన విద్యను అందించడం, కుల, మత, వర్గాల్లో ఉన్నటువంటి అంతరాలను తొలగించి అందరూ బాలబాలికలు పాఠశాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేసేటట్లు చూడటం, 2010 నాటికి పాఠశాలల్లో సార్వత్రిక నిలుపుదల సాధించడం. ఈ పథకాన్ని మన రాష్ట్రంలో ప్రస్తుతం రాజు విద్యా మిషన్ అనే పేరుతోటి వ్యవహరిస్తూ ఉన్నారు. ఉపాధ్యాయుల సాధికారత, పర్యవేక్షణ, తనిఖీ. ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో 1992-93 సంవత్సరం నుంచి సహకారంతో అమలైంది. మండల స్థాయిలోని ఆరోగ్య కేంద్రాలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాయి. పాఠశాల విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో ఉపాధ్యాయులకు ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు, అలాగే ప్రథమ చికిత్సా విధానాలపై ప్రత్యేక శిక్షణ లభించింది. విద్యా విషయక దూరదర్శన్ కార్యక్రమం మన రాష్ట్రంలో రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ప్రాథమికోన్నత తరగతుల విషయ ప్రణాళికలను అనుసరించి ప్రతి విషయంలో కార్యక్రమాలు రూపొందించి వాటిని వీడియో, చిత్రాల్లో భద్రపరిచి దూరదర్శన్ ప్రసారాల్లో వినియోగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల రూపకల్పనలో, వీటిని వీక్షించడంలో భాగస్వాములైన ఉపాధ్యాయులు అమూర్తమైన విషయాలను కూడా సులభంగా బోధించగల మెలకువలను, క్లిష్ట భావనలను అర్థం చేసుకోవటంలోనూ లబ్ధి పొందారు. ఇక సంసిద్ధత కార్యక్రమాలు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల సంసిద్ధత కార్యక్రమం అని చెప్పి వ్యవహరిస్తారు. సార్వజనీన ప్రాథమిక విద్యా లక్ష్య సాధనకు ఈ కార్యక్రమం ప్రాతిపదికగా గుర్తించబడుతుంది. పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకున్నట్టుకు ముందే విద్యార్థులు పాఠశాలకు వచ్చి పాఠశాలల్లో కొనసాగడానికి వీలైన వాతావరణ కల్పనకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఏంటంటే వ్యక్తిగత, సాంఘిక సంసిద్ధత, మనోచలనేంద్రియాల సంసిద్ధత, విద్యాపరమైన సంసిద్ధత. ఇందుకోసం బాలబాలికలకు పరిసరాల్లో లభించే వస్తువులను పరిశీలించడం, వాటిని వర్గీకరించడం, రంగులు వేయడం, కత్తిరించడం, అలాగే అతికించడం, మట్టితో బొమ్మలు చేయడం, నడవడం, గెంతులు వేయడం, పరిగెత్తడం, ఆటలాడటం, ఆకృతులు, నమూనాలు సిద్ధం చేయటం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలే.
నెక్స్ట్ వన్ ఆవాస పాఠశాలలు. ఆవాస పాఠశాలలనే ఆశ్రమ పాఠశాలలు అని చెప్పి అంటారు. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ, అలాగే సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ, షెడ్యూల్ తెగల గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఆవాస పాఠశాలని నిర్వహిస్తూ ఉన్నారు. మైనారిటీలకు కూడా ప్రత్యేక విద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఈ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధన అనేది చేయబడుతుంది. ప్రత్యేక ప్రవేశ పరీక్షల ద్వారా లేదా నేరుగా ఈ పాఠశాలల్లో గ్రామీణ బాలికలకు ప్రవేశం కల్పించారు. ఈ పాఠశాలల్లో ఉచిత వసతి, ఉచిత భోజనం, ఉచిత విద్యా సౌకర్యాలతో పాటు నాణ్యమైన నిపుణులైన ఉపాధ్యాయులతో బోధనకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు తమ పర్యవేక్షణలో రోజు గడపడం వల్ల రోజు తాము ఆశించిన రీతిలో వారిని తీర్చిదిద్దడానికి ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయులకి వీలనేది కలిగింది. దూరదర్శన్ పాఠాలు. ఉపాధ్యాయుల వృత్తి సామర్థ్యాలు, విద్యా విషయక ప్రతిభా పాఠవాలను పెంపొందించుకోవడానికి దూరదర్శన్ జాతీయ ఛానల్ పలు విషయాలపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. మన రాష్ట్రంలో కూడా సప్తగిరి పేరుతో హైదరాబాద్ కేంద్రంగా పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు టెలివిజన్ పాఠాలను ప్రసారం చేస్తున్నారు. రేడియో పాఠాలు, అలాగే టెలికాన్ఫరెన్స్. సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం సెంట్రల్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ CCRT. ఇది జాతీయ సంస్థ. దేశవ్యాప్తంగా మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకి కృషి చేస్తున్న ఈ సంస్థ మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయడానికి ఉపాధ్యాయులకు ప్రత్యేక స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కోర్సుల్లో చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం మొదలైన లలిత కళలు, వివిధ కళారూపాలకు సంబంధించిన మౌలిక భావనలను తెలియచెప్పి వాటిని పాఠశాల బోధనలో ఉపయోగించుకుని మెలకువల్ని నేర్పిస్తారు. దీంతోపాటు తోలుబొమ్మలు, ముసుగుల తయారీ, వెలలేని వస్తువులచే పలు బోధనోపకరణాలని తయారు చేయట్లో శిక్షణ కూడా ఇస్తారు. భావితరాలకు మన సంస్కృతి వారసత్వ సంపదను పదిలపరిచి అందించడానికి నిరంతర కృషి చేస్తున్నటువంటి ఈ సంస్థ ఉపాధ్యాయుల సాధికారతకు ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.